ఆటంకం ఏం లేదండి, అన్ని చోట్ల పెరిగాయి కాబట్టి ఏంటంటే వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే మనకి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది, అంతకుముందు అందరికంటే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు వేరే స్టేట్స్ కంటే మన స్టేట్లో చాలా ఎక్కువ ఉందని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు తగ్గించాలి కదా, ఇప్పుడు ఉన్నదానికి ఇంకా పెంచాలి. వాళ్ళకి మనకి డిఫరెన్స్ చూస్తే 15 రూపాయలు ఉంది కేరళకి కానీ మనకి కానీ, ఇవన్నీ చూస్తాం. ఏముందండి 3 రూపాయలకి ఏముండదు. అలాంటిది ఏముండదు 3 రూపాయలకి. అప్పుడే 20-30 రూపాయలు పెరిగినప్పుడే వాడటం ఆపలేదు. 3 రూపాయలకి వస్తే వస్తారు. ఇంకా పెరగదు అనుకుంటున్నాము, పెరగదు. ఏమండి అలవాటు పడిపోయిన తర్వాత ఆపటం అనేది కుదరదండి. ఊర్లో ఏదో చెప్పటమే. ఇప్పుడు మొన్న అక్కడ చూశాను నేను, ఆయన ఏమో సైకిల్ కొడుతున్నాడు, వెనకాల 3 కార్లు వస్తున్నాయి ఆయన మినిస్టర్కి. అది ఎంతవరకు చెప్పండి. నిన్నేమో అదేంటే కొత్తగా కదా ఢిల్లీలో ఆ మేడం గారు, సీఎం గారు మెట్రోలో వచ్చారు. ఆవిడ కోసం అక్కడ 4 దింపినాయి కార్లు, ఇక్కడ 4 కార్లు వెళ్ళినాయి. ఉపయోగం ఏముంది? అంత షో అవసరం లేదు, కొంచెం తగ్గించమని చెప్తే సరిపోతుంది. ఇప్పుడు వెళ్ళేవాళ్ళు మామూలుగానే వాడుతున్నారండి. ఇప్పుడు నేనున్నాను, నేను రోజుకు తిరగాలి, నా ఫీల్డే అంత. నేను ఆటోలోకి వెళ్ళలేను, బండే కావాలి, అన్ని తిరగాలి. నా మార్కెటింగ్, సేల్స్ ఫీల్డ్ కాకపోతే వెళ్ళి తిరగాల్సి ఉంటుంది. అంతేగాని నేను ఆటోలో వెళ్ళి బస్సులో వెళ్ళలేను, అది టైం ఇబ్బంది. పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల మాకేమో ర్యాపిడో వేస్తాను నేను, మరి మాకేమో రేట్లు ఏం పెంచట్లేదు. వాడు ర్యాపిడో వాడు, మరి మాకు లాసేగా. అవునండి, మరి పైనుంచి ఏం పెంచలేదు, ఏం పెంచలేదు. అది అంత ముందు 2 సంవత్సరాల నుంచి ఎట్లా ఉంది అలాగే ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు మనకి పెట్రోల్ రేట్లు పెరిగి మీరు అడిగారా పెంచమని, సాలరీస్ పెంచమని? వాళ్ళు ఏం చేయముంది, మామూలుగా వచ్చే కమిషన్ వాళ్ళకి వస్తుంది, అది చేస్తారు, లేకపోతే లేదన్నట్టుగా ఉంటున్నారు. దీన్నే వాళ్ళు కన్సిడర్ చేయట్లా మీ తరపు నుంచి. మరి ఇది ఇలాగే కంటిన్యూ అయితే ర్యాపిడోలో వర్కర్స్, జాబ్ చేసే వాళ్ళు తగ్గే అవకాశం ఉందా? తగ్గే ఎక్కువ అవుతున్నారు మేడం, ఇంకెక్కువ చేస్తున్నారు. అందుకే ఇంకా డిమాండ్ ఏం పెంచట్లేదు రేట్లు. సో అంటే నిరుద్యోగత పెరగడం వల్ల ర్యాపిడోలో డ్రైవర్స్ గా కూడా చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అందుకని వాళ్ళు పెట్రోల్ రేట్ పెరిగినప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని అంటే వాళ్ళ సాలరీ ఏం పెంచట్లేదు. అంటే కిలోమీటర్ కింద ఎప్పుడు ఎలా ఉందో 2 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మరి ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏమన్నా మరి ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారా, ఈ లాస్ ఇలాగే భరిస్తారా? లాస్ ఏముంది, మామూలుగా చేస్తాం మేము, మామూలుగా స్ట్రైక్ అయ్యి లాస్. మరి ఎలా నెక్స్ట్ స్ట్రైక్స్ ఏమైనా? స్ట్రైక్ చేస్తున్నాం మేము, మరి మా యూనియన్ తరపున మామూలుగా మీటింగ్ పెడతాం అంటున్నారు. ప్రజలకు మరి ఎలా చేసే ఉపశమనం వస్తుంది ప్రభుత్వం? మరి ఇది గడ్డు పరిస్థితే కదా, అంటే బిలో మిడిల్ క్లాస్ కి ఖచ్చితంగా ఇది ఇబ్బంది. పెట్రోల్ వల్ల, పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల అన్ని రేట్లు పెరుగుతాయి. అవును, ఇప్పుడు రవాణా ఛార్జీలు పెరుగుతాయి కదా, దాని మీద నిత్యావసర సరుకులు అన్ని పెరుగుతాయి కదా. ఇప్పుడు పిల్లలు స్కూల్స్ తెరిచే టైం 2 నెలల్లో ఆ ఎఫెక్ట్ పడడం వల్ల మీద ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మరి అలా మీ సజెషన్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది? ఏముంది, గవర్నమెంట్ తగ్గించాలి. ఎలా? మనలో కూడా తప్పు ఉందంటారా? అంటే పెట్రోల్ అవసరమైన దానికి అనవసరమైన దాన్ని వాడేసామంటారు. అంటే ఇంటి పక్కన బడ్డీకి కూడా పెట్టేసాం, బడ్డీకి వెళ్ళడానికి కూడా బండి వాడేయటం. అదేం లేదులే మేడం. థ్యాంక్ యూ. మోడీ గారు ఏమో మరి లిమిటెడ్ గా వాడుకోండి, నిధులు తక్కువ ఉన్నాయి అంటారు. మనకేమో ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది. పెట్రోల్ అవైలబిలిటీ ఉంటుంది కదా, అవైలబిలిటీ లేకపోతే అనుకోవచ్చు. మరి అవైలబిలిటీ ఉంటే కూడా రేట్ ఎందుకు పెంచారంటారు? అంటే ఎలక్షన్ అయ్యాక వీళ్ళు ప్లేట్ మార్చారంటారా? 4 years నుంచి పెంచలేదు కదండి, ఇప్పుడే పెంచారు కదా. 3 years 4 years ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు హామీ ఇచ్చారు కదా, ప్రస్తుత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెంచడం అని. అంటే ఎలక్షన్ అయిపోయి గెలిచాక వీళ్ళు మాట మారుస్తున్నారు అంటారా? వరల్డ్ క్రైసిస్ తెలిసిందే కదా, తెలిసి కూడా మనం అడగలేం కదా, మాట్లాడలేం కదా. ఓకే, మరి ఇది ఇంకా పెరిగితే సంక్షేమం ఏంటి పరిస్థితి? అంటే చిన్న అమౌంట్ కాబట్టి ఓకే అడ్జస్ట్ అవుతారు, ఇంకా పెరిగించాలి. ఇంకా పెరిగితే షిఫ్ట్ ఈజీ. ఇప్పుడు మీరు అలాగే ఏమైనా ఆల్టర్నేట్ అంటే మీరు ఇలాగే నార్మల్ గానే ప్రయాణం చేస్తున్నారా? నార్మల్ గా. ఇంకా పెరిగితే మీరు ఎలాంటి ఆల్టర్నేట్స్ తీసుకుంటారు? పెట్రోల్ కన్సంప్షన్ తగ్గించాలంటే చూసి తక్కువ అవసరం ఉంటే వాడుకోవాలి. వెహికల్ తగ్గించి యూజ్ చేసుకోవాలి. వరల్డ్ వైడ్ గా పెరిగింది కదా మేడం, దానికి మనం ఏం చేస్తాం? ఇంకా బాధపడుతున్నాం కరెక్టే, కానీ మనం దేశం గురించి కూడా ఆలోచించాలి కదా. వరల్డ్ వైడ్ గా పెరిగింది, ఇంకా మనకన్నా ఎక్కువ
రేట్ పెంచున్నారు. మనకి 3-4 రూపీసే కదా పెంచింది. అంటే 3-4 రూపీసే కదా అనుకుంటున్నాం. ఎక్కువ tax అవునవును కరెక్టే. మరి వరల్డ్ వైడ్ గా ఉంది కాబట్టి తప్పదు కదా మేడం. మనం అయితే సరే ఏదైనా ఇప్పుడు 3-4 రూపాయలే అనుకుంటున్నాం. అవును. కానీ నిత్యావసర వస్తువులు అన్ని పెరుగుతాయి, రేట్లు అన్ని పెరుగుతాయి కదా. పెరుగుతాయి కదా మేడం. సో అన్ని మరి పెరుగుతాయి. సామాన్యుడికి అది చాలా భారం కదా. ప్రాబ్లమే. అప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. వ్యాపారాలు పడిపోయినాయి. ఏం లేదు, బాగా ఇబ్బందికరంగా ఉంది. తప్పదు ఇంకా ఇలాంటి ఫేస్ చేయటమే. అంటే సార్ ఇది నిజంగా వచ్చిన సంక్షోభమా? అయితే భరించాలి తప్పదు. కానీ 50% నిజంగానే వచ్చింది అనుకుంటున్నాను మేడం. 50% మరి వీళ్ళు వాంటెడ్లీ పెంచడం వాంటెడ్ తప్పు కదా. తప్పే మరి. కాకపోతే ఇక అంతే అంటారు. ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక అంతే. మాట. అది మాత్రం కరెక్టే అది మేడం. కూడా జరుగుతుంది అది అంటారు. కరెక్టే. అది ఓకే, మరి ఇలా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ పరిస్థితి ఏంటంటారు? ఎలా ఉంటుందంటారు? ప్రజల నాడు ఇప్పుడు ఏం చెప్పలేము మేడం. ఆ టైం వస్తే గానీ అప్పటికే మరి అనుభవిస్తున్నారు కదా, అక్కడ అనుభవిస్తాం. చూపించారా ప్రజలు? ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే కదా మేడం. ఏది చేసేది వచ్చినా ఏది వచ్చినా అంతే. ఇంకా ఓకే, మరి చేసేది మీరు రోజు బండి మీద వెళ్ళే జాబ్ కైనా దేనికైనా వెళ్ళాలి కదా. మరి వెళ్ళాల్సింది. ఆల్టర్నేట్ ఏమన్నా ఆలోచించారా? ఎలక్ట్రిక్ వెహికల్ అని తీసుకుందామని చూస్తున్నాం. ఓకే ఓకే. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం. మరి దానికి కూడా ఇప్పుడు రేట్లు రేట్లు పెంచుతారు. పెరుగుతాయి. అన్ని పెరిగినాయి ఆల్మోస్ట్. గ్యాస్ ఎప్పుడైతే తగ్గించారో అవును. ఇండక్షన్ స్టవ్ ఎక్కువ పెంచేశారంట. అవును, అవును, ఇప్పుడు కూడా కరెక్ట్. అంతే జరుగుతుంది. అవును కరెక్ట్. సో ప్రభుత్వం మరి ఒక దగ్గర ఏదో ఫేవర్ చేసినట్లు అంటది, రెండో చోట వాయిచ్చేస్తుందా? వాయిస్తుంది మేడం. అదే అవుతుంది ఇప్పుడు ఇబ్బంది. అది అంతా ఒక్క విధంగానే ఆలోచించడానికి అవ్వట్లేదు. అదే అదే. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమంటది గవర్నమెంట్ చేసుకుంది రూలే కదా. మోడీ గారేమో మరి లిమిటెడ్ గా వాడుకోండి అంటున్నారు పెట్రోల్. మళ్ళీ ఇలా పెంచారు. అది నిజమే కదా. డాలర్ విలువ పెరిగింది కదా. ఆ. సో మరి ఇలాగే ఉంటే సంక్షోభం పరిస్థితి ఏంటి తర్వాత? ఏముంది, అందరూ బండ్లు ఆపేసి సైకిల్ ఇప్పటి నుంచే సైకిల్ వాడితే కొంచెం బాగుంటుంది కదా. బాగానే ఉంటది. మీరేమంటారు? మీ సజెషన్ ఏంటి? మా సజెషన్ ఏముంది, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇంజిన్ ఆపుకోవాలి. ఓకే. సేమ్ ఓకే, అదొకటి. ఉచిత పథకాల గురించి ఏమంటారు? ఏం అవసరం లేదండి. ఆ, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ హెల్త్, ఆ రెండు చాలు. అవి ఇస్తే చాలా అంటారు. ఇవన్నీ ఇంకా అవసరం ఎక్స్ట్రా ఉంటారు. ఏం అవసరం. ఓకే. అయితే సార్ ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఈ మాత్రం పెరుగుదల కూడా మంత్లీ వాళ్ళకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. మరి అంటే దాని 3 రూపీస్ అంటే యావరేజ్ గా 1 కిలో మీద పర్చేజ్ మీద 5 రూపాయలు పెరిగింది. అది కామన్. సో ఏదైనా పెరుగుదలే కదా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి. అదంటే ఇంకా మన దేశం దగ్గర వచ్చింది కాదుగా, అన్ని దేశాలకు సంబంధించింది. ఓకే. పెట్రోల్ పెరగటం కొంచెం ఇబ్బందిగానే ఉంది మాకు కూడా. ఏంటంటే బండి తీయాలన్నా మామూలుగా ఇంట్లో సరుకులు అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి దాంతో పాటు ఇది కూడా పెరిగింది కాబట్టి చాలా ఇబ్బందిగానే ఉంది. గ్యాస్ కూడా పెరుగుతుంది. గ్యాస్ కూడా పెరిగింది. తగ్గలేదు. ఆయిల్ రేట్లు అన్ని రేట్లు పెరిగినాయి. సరుకుల రేట్లలో సరుకులు కూడా బాగానే పెరిగినాయి రేట్లు. మరి సైకిల్ వాడుకోమంటున్నారు కదా. సైకిల్ ఎక్కడ దొరుకుతాం మేడం? పిల్లల సైకిల్ లేవు. లేవండి. ఓకే. ఇంకా మరి పెరిగితే అలా ఇంకా పెరిగితే ఏంటి? ఏమో అప్పుడు ప్రభుత్వం కన్నా ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది మాకు. ఓకే. అదే ఇంకా తగ్గితే బాగుంటది అనిపిస్తుంది అంతే. ఇంకా అంతగానే లేదు. ఫ్రీ బస్ ఉంది కదా మనకి. అసలు ఫ్రీ బస్ ఉంటే పద్దాడు ఎక్కడికి వెళ్తాం మేడం? బండి మెయిన్ వదిలేస్తాం. రోడ్ మీద వదులుతుంది. అంతే. ఆర్థిక భారం పెరుగుద్ది. సామాన్యులు తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది. మరి దీని వల్ల మరి మిగతా నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతాయి మిగిలిన కదా. విషయాలు కూడా అది ఏదైనా కొంచెం మళ్ళీ ఒకసారి తగ్గిస్తే బాగుంటుందని మా కోరిక. ఎలా సార్, ఎలా తగ్గించే అవకాశం ఉందంటారా ప్రభుత్వం? తగ్గించడానికి అవకాశం ఉంది మేడం. ఇదివరకు పెంచారు, మళ్ళీ తగ్గిస్తున్నారు అని పబ్లిక్ రియాక్షన్ వస్తే ఆ. అలా తగ్గిస్తారని ఎదురు చూస్తున్నాం. మరి ఇప్పుడు ప్రజల నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే వాళ్ళు తగ్గించే అవకాశం ఉంది? తగ్గించకపోతే ఇక కొంచెం యాంటీ వర్షన్ వస్తుంది.